ఇలాంటి ఆచారాలని సాంప్రదాయాలను మానుకోండి. దేవుడు చెప్పాడు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞ ఏంటి? మనం ఏం గైకుంటున్నాం? మనుషుల కట్టడాలు ఇవి. సమాధుల దగ్గరికి వెళ్ళాలి, పువ్వులు జమ్మాలి, అటుపళ్ళు పట్టుకెళ్ళాలి, పలహారాలు పెట్టాలి, శుభ్రం చేయాలి, రంగులు వేయాలి, వాటిని ఏదో చెయ్యాలి. అవి మనుషుల కట్టడాలు. కానీ దేవుడు చెప్పలే. సమాధి చేయటం ఎంతవరకు? మనము మన్నే గనుక మరలా తిరిగి మన్ను అయిపోతామని ప్రభువు చెప్పారు. కానీ మట్టిలో కప్పి పెట్టడం వరకే. దేవుడు ఎక్కడ సమాధుల పండుగని బైబిల్లో చెప్పలా? సమాధుల దగ్గరికి వెళ్లి ఆడవమని చెప్పలా? సమాధుల దగ్గరికి వెళ్లి పువ్వులేయమని చెప్పలా? సమాధుల దగ్గరికి వెళ్లి వాటిని సంవత్సరం రిపేర్ చేయమని చెప్పలా? సమాధుల్లో ధనాన్ని ఖర్చు పెట్టమని చెప్పలా? కానీ సమాధి అయిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో అని చెప్పాడు ఆయన. ప్రార్థనలో సమాధి అయిపోయావా? ఉపవాసాల్లో సమాధి అయిపోయావా? పవిత్రతలో నువ్వు సమాధి అయిపోయావా? పైకి మాత్రం భక్తి కలిగిన వాళ్ళ కనిపిస్తూ లోపల లోక సంబంధమైనటువంటి ఒకలాంటి కంపుతో, అక్రమముతో, కామముతో నిండిపోయి ఉన్నావా? దాన్ని మార్చుకో. దాంట్లోంచి బయటికి రా. దేవుడు నేను ప్రార్థన ద్వారా బయటికి లేపుతాడు. అది చెయ్యాలి మనం. కాబట్టి ఎవరైతే క్రైస్తవులు సమాధులను ఆరాధిస్తున్నారో జాగ్రత్త. విగ్రహారాధికులు మీరు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. దైవజనులుగా చెప్తున్నాను, మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. దైవోపదేశాలుగా బోధించకండి. దైవజనులకు కూడా చెప్తున్నాను, మీరు సమాధుల దగ్గరికి వెళ్లి ప్రార్థన చేస్తారు. రేపు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేసావు ప్రార్థన. నువ్వు సమాధి దగ్గర ప్రార్థన చేస్తే సమాధిలో ఉన్నవాడికి రక్షణ వస్తుందని, దానికి సమాధానం వెతకండి. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని బట్టి ఖండిస్తున్నాను. ఇలాంటి పనులు మానుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఈ సమాధులకు ఉపయోగించే ధనాన్ని లేని వారికి ఇవ్వండి, పేదవారికి ఇవ్వండి, ఇల్లు లేని వారికి ఇవ్వండి.